బంగ్లాదేశ్ తో 2 టెస్టుల సిరీస్ కోసం టీమిండియా కసరత్తులు చేస్తుంది. ఈ నెల 19న తొలి టెస్టు జరిగే చెన్నైలోని చేపాక్ స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుంది. బంగ్లాదేశ్ ఇటీవల పాకిస్తాన్ పై తొలిసారి సిరీస్ గెలిచి ఫుల్ జోష్ లో ఉంది. అయితే తొలి టెస్టులో బంగ్లాను దెబ్బ కొట్టేందుకు పిచ్చి విషయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఓ వ్యూహం అమలు చేసేందుకు నిర్ణయించారని తెలుస్తుంది. బంగ్లాదేశ్ తో తొలి టెస్టు కోసం చేపాక్ స్టేడియం పిచ్చి తయారీలో రెడ్ సాయిల్ అంటే ఎర్రమట్టిని ఎక్కువగా వినియోగించేలా మేనేజ్మెంట్ నిర్ణయించిందని తెలుస్తుంది. సాధారణంగా ఆ స్టేడియంలో నల్లమట్టిని వాడుతున్నా ఈ మ్యాచ్ కోసం రెడ్ సాయిల్ వైపే భారత్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. స్పిన్ కు అనుకూలించే పిచ్చిపై బంగ్లాదేశ్ ఇటీవల రాణిస్తుంది. ఆ జట్టు స్పిన్ విభాగంలో బలంగా కనిపిస్తుంది. అలాగే బంగ్లాదేశ్ తమ దేశంలో ఎక్కువగా నల్లమట్టి పిచ్చిలపైన ఆడుతుంది. అందుకే రెడ్ సాయిల్ పిచ్ అయితే బంగ్లాదేశ్ కు తిప్పలు తప్పవని భావించే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రెడ్ సాయిల్ పిచ్ స్పిన్ కు మరీ విపరీతంగా అనుకూలించదు. ఫాస్ట్ బౌలర్లకు బౌన్స్ బాగా లభిస్తుంది. ఎక్కువగా ఆస్ట్రేలియా పిచ్ లాగా ఉంటుంది. అలా అయితే భారత పేసర్లను ఎదుర్కోవటం బంగ్లాదేశ్ బ్యాటర్లకు కష్టంగా మారుతుంది. స్పిన్ తో పోలిస్తే బంగ్లా పేస్ విభాగం కాస్త బలహీనంగా ఉంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని తొలి టెస్టుకు ఎర్రమట్టి వికెట్ నే ఇవ్వాలని భారత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్ తో రెడ్ సాయిల్ పిచ్ పై ఆడితే ఆస్ట్రేలియాతో ఈ ఏడాది చివరిలో తలపడే బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ కూడా సన్నాహంగా ఉంటుందని భారత్ భావిస్తుంది. నవంబర్ 22 నుంచి జనవరి 3 మధ్య ఆసీస్ గడ్డపై జరిగే ఈ సిరీస్ ను టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అందుకే ఈ బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ ను సన్నాహంగా భావిస్తున్నారు. గత నెలలో పాకిస్తాన్ ను ఆ దేశ గడ్డపైనే బంగ్లాదేశ్ చిత్తుగా ఓడించింది. ఏకంగా 2-0తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ కి ఇదే తొలి టెస్ట్ సిరీస్ విజయం. దీంతో ఫుల్ ఫామ్ లో ఉన్న బంగ్లాదేశ్ జట్టును టీమిండియా కూడా తేలిగ్గా తీసుకోవటం లేదు. అందుకే పూర్తి స్థాయి సామర్థ్యంలోనే బరిలోకి దిగుతుంది.